ఈ లెంట్ డేస్ అనేవి వసంత కాలములో ప్రారంభమయ్యే రోజులు. ఖగోళాన్ని బట్టి వసంతకాలం, చలికాలం ముగిసి వేసవి కాలం ప్రవేశించే కాలమే వసంతకాల ప్రారంభం. ఈ వసంత కాలంలో పగటి కాల గంటలు ఎక్కువ ఉంటాయి. అయితే పగటి కాలపు గంటలు, రాత్రి కాలపు గంటలు సమానంగా ఉండే ఒక రోజు ఖచ్చితంగా ఈ వసంతకాలంలో ఉంటుంది. ఆ రోజు మార్చి నెల 20 లేదా 21 తేదీలో సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బట్టి క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే, మనమంతా ఒక్క రోజును నిర్ణయించుకుందాం, దీనిని స్థిరపరిచేద్దాం అని ఆలోచించి మార్చి 21వ తేదీన ఈ రోజుగా క్రైస్తవ సమాజం భావించింది. అప్పటి నుండి మార్చి 21 తరువాత వచ్చే పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ పండుగగా పెద్దలు నిర్ణయించారు. ఈ ఈస్టర్ దినము పునరుద్ధాన దినం అని మనం భావిస్తున్నాం. చూశారు, యేసుక్రీస్తు తిరిగి లేచిన దినముగా వారు నిర్ణయించారు తప్ప ఆ రోజే అనగా ఇప్పుడు వచ్చే ఈస్టర్ రోజే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యేసుక్రీస్తు వారు ఆదివారం నాడు తిరిగి లేచాడు అన్న మాట వాస్తవం. కానీ ప్రతి ఏటా ఒకే తేదీన మాత్రం ఆ ఈస్టర్ రోజు రాదు. కారణం ఏంటంటే, ప్రస్తుతం క్రైస్తవ సమాజం ఆచరిస్తున్న ఈస్టర్ దినము క్రైస్తవ పెద్దలు నిర్ణయించింది తప్ప యేసుక్రీస్తు తిరిగి లేచిన దినము అదే అని మాత్రం ఖచ్చితంగా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, క్రైస్తవ పెద్దలు కూడా చెప్పలేదు. ఆ విధముగా మార్చి 21 తరువాత పౌర్ణమి రోజు తరువాత వచ్చే ఆదివారం ఈస్టర్ గా ముందు నిర్ణయించారు. ముందుగా ఈస్టర్ రోజును నిర్ణయించారు. 2025లో ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ డే వస్తే, ఈ ఏట అనగా ఈ 2026లో ఈస్టర్ రోజు ఏప్రిల్ 5వ తేదీ వచ్చింది. అంటే 2025లో ఈస్టర్ ఒక డేట్ వచ్చింది, ఈ 2026లో మరో డేట్ వచ్చింది. అంటే యేసుక్రీస్తు మరణ దినం ప్రతి ఏటా ఒకే రోజు ఉండడం లేదు, మారిపోతుంది. ఎందుకంటే ఈస్టర్ అనేది మనుషులు నిర్ణయించింది తప్ప యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు అని చెప్పడానికి లేదు. కాబట్టే ప్రతి ఏటా లెంట్ డేస్ అనేవి ఒకే సీజన్ లో రావు. ప్రతి ఏటా రోజులు మారిపోతూ ఉంటాయి. చెప్పబడిన ఈ మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. మరొక భాగంలో మరిన్ని సంగతులు తెలుసుకుందాం.